టిఫిన్ బాక్సులున్నాయి, వాటిని తినండి. టిఫిన్ బాక్సులు తినడం ఏంటి? అంటే టిఫిన్ చేయలేదా? మీకు పెళ్ళా ఉంది కదా, ఆవిడ అడుక్కోండి, గుడి ముందు అడుక్కున్నట్టు. ఏయ్, ఏమైంది నీకు? కళ్ళు డబ్బాల మీద మూతలు తెరుచుకున్నట్టు తెరుచుకున్నాయి. అవును, నువ్వు మా మీనావేనా? అదవతి, ఆ మీనా ఇందాక చచ్చిపోయింది. ఇది ఆ మీనా ఆత్మ, అంటే దయ్యం. నేను కూర్చోవాలి, మీరంతా వెళ్ళండి. లేదు, పూలు అమ్ముకోవడానికి పూల గంప తీసుకుని ఊరి మీద పడింది. టిఫిన్ చేయలేదని ముందే చెప్తే మేం బయట నుంచి ఆర్డర్ పెట్టుకునేవాళ్ళం కదా అత్తయ్య. రేపటి నుంచి బోర్డు పెడతాం, టిఫిన్ లేదు అని. అందరూ టిఫిన్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారా? అవును, బాగా పెడుతుంది. కూర్చుని తింటారా, నిలబడే తింటారా? దీనికి బద్ధకం ఎక్కువై ఏదేదో మాట్లాడుతోంది. అవును, మీరు రోజు పెట్టే గడ్డి తిని తిని బాగా బద్ధకం పెరిగిపోయింది. నేను టిఫిన్ చెయ్యను. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకొని తినండి. హెల్త్ బాగాలేదేమో పాపం. బీ కూల్ మీనా, మేమిద్దరం బయట తింటాంలే. వదనా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. ఇది పట్టపగలే గుడ్ నైట్ చెప్తోందేంటి? అనేక వై చిరాకొచ్చినట్టుంది. మీరే. నేనా? నేను నిన్నేమన్నాను? మీ ఊరు నుండి వచ్చిన ఆ ఫ్రెండ్తో ఏమన్నారు? అన్న పారిపోతే తమ్ముడికి బలవంతంగా అంటకడతారా? అంటే నన్ను కూడా మీకు బలవంతంగా అలాగే అంటగట్టారా? నాకు పెళ్లి కాకపోతే చస్తానని అలా బెదిరించానా? మీ మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా తాళి కట్టించుకున్నానా? ఏ మీనా, నేనేదో సరదాగా అన్నాను. అది మీకు సరదానా? అందరి ముందు మీ భార్యను మీరు తక్కువ చేయడం మీకు సరదా. అందరి ముందు నన్ను అలుసు చేయడం, నవ్వులు పాలు చేయడం మీకు సరదా. ఆ సరదా నాకు నచ్చలేదు. ఆ సరదా వల్ల నా ఆత్మాభిమానం దెబ్బతింది. ఏంటి వంటలక్కలా మాట్లాడుతున్నావు? ఆత్మాభిమానం అది ఇది అని. నువ్వు భార్యగా దొరకడం నా అదృష్టం అని ఎన్నిసార్లు చెప్పలేదు? అవి సరదా కన్నానా, నిజంగానే అన్నానా? ఆ నోటితోనే ఈ మాటలు కూడా అన్నారు. అవన్నీ నిజంగా మనసులో నుంచి వచ్చిన మాటలు కావు. మనసులో లేంది మాటల్లో రాదు. మాటల్లో అన్నది నా మనసులో ఉండదు. ఏదో సరదా కంటే నాతోనే ఇంత గొడవ పడతావా? నేను కావాలని అనలేదు. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. సార్, వస్తున్నాను సార్. పనిచేయడానికి వెళ్ళిన వాళ్ళంతా వస్తున్నారు. ఈ పనికి మళ్ళీ మనిషి ఇంకా రాలేదు. వదిన ఇంకా రాలేదా? ఏరా, పనికి మాలిన మనిషి అనగానే నీకు నా పెళ్ళమే గుర్తు రావాలా? మనోజ్ గాడే ఉండొచ్చు కదా. అమ్మ మనోజ్ అన్నయ్య ఎందుకు తిడుతుందన్నయ్య? కాసేపట్లో అందరూ భోజనానికొచ్చి ఆకలో ఆకలో అంటారు. వంట చేసే మనిషి మాత్రం ఇంకా రాలేదు. నానా, మీనాని వంట మనిషి అంటోంది నీ భార్యావతి, ఈ గయ్యాళి గంపావతి. నా పెళ్ళాన్ని నేను 100 అనుకుంటాను. మీరంతా ఎందుకంటారు? ఎవరన్నారు? ఇవాళ అదే అందర్నీ కడిగి పారేసిపోయింది. నేనేమైనా అన్నానా? అసలు మీనా ఇంతవరకు ఇంటికి రాకపోతే దాని గురించి ఆలోచించరేంటి? అసలు మీరు ఫోన్ చేశారా? చేశాను, ఫోన్ స్విచ్ ఆఫ్. అయినా భయం లేదనుకోండి. మీనా నార్మల్ అమ్మాయి కాదు, చాలా స్ట్రాంగ్ ఉమెన్. అదిగో వీళ్ళు కూడా వచ్చారు. అది మాత్రం రాలేదు. చీకటి పడితే అందరూ ఇంటికే వస్తారు. ఆకలేస్తే మేము ఆర్డర్ పెట్టుకుంటాంలేనా ఆంటీ? అయినా మీరేమంత కంగారు పడకండి ఆంటీ. ఎరా, గేటు గడ్డంగా కారు పెడితే నా కారు ఎక్కడ పెట్టుకోవాలి? జేబులో పెట్టుకోవాలి, లేదంటే నీ నెత్తి మీద ఓ పార్కింగ్ ప్లేస్ పెట్టుకోవాలి. ఏమైంది వీడికి? పొద్దున్న మీనా మాట్లాడిందే అలా మాట్లాడుతున్నాడు. అది ఇంకా రాలేదు. అందుకే వాడికి తిక్కగా ఉంది. అయితే ఇప్పుడు కూడా ఫుడ్ ఏం లేదన్నమాట. తిని పడుకుందాం అనుకున్నాను, చాలా అలిసిపోయాను. ఇంట్లో మేమంతా కూడా పనిచేస్తున్నాం. ఇంటికి రాగానే అలసిపోయాం అనటం లేదు కదా? మీ పనికి నా పనికి తేడా లేదా? ఆమె బిజినెస్ మ్యాన్, ఓనర్ ఆఫ్ ద కంపెనీ, యూనో. బుర్ర ఉపయోగించాలరా. నీకు బుర్రుందన్నమాట. మేమంతా బుర్రని ఇంట్లో పెట్టి పనిచేస్తున్నావా? ఆగండ్రా, అందరికీ ఆకలేసి కోపాలొస్తున్నాయి. ఈ పూట ఎలా తినాలి? ఒక్క పూట నా పెళ్ళం లేకపోతే ఇంతమంది గిలగిల్లాడిపోతున్నారే. మీనా విలువ ఇప్పుడన్నా తెలిసిందా? ఆ బంగారం రేటు పెరిగినట్టు నీ భార్య బంగారం విలువ రోజు రోజుకి పెరిగిపోతోంది. అది లేకపోతే ఇక్కడ పనులు చేసేవాళ్లే లేరా? రోహిణి, మీనా ఇంట్లో లేకపోతే ఏదీ జరగదని వీడంటున్నాడు. అదెంత, దాని లెక్కెంత? నువ్వెళ్ళి వంట చేసి నిరూపించు. నాకు అంతంత మాత్రమే తెలుసు. ఎంతెంత మాత్రం వంట వస్తే అంతంత మాత్రమే ఉండు. ఏబీసీ జ్యూస్ లాగా ఏ పుల్చో చేస్తే నువ్వు గ్యాస్ ట్రబుల్ వచ్చి పైకి కిందకి తిరగాలి. చూసావా, నీ వంటకు వండక ముందే వంక పెడుతున్నాడు. మనము వంట చేయగలమని నిరూపించు. వెళ్ళు. బాగా వర్షం పడుతోంది. మీనా ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికెళ్ళుంటుంది? హలో హలో, మీ అక్కకివ్వు. ఏమివ్వాలి? ఫోన్ ఇవ్వు. అక్క అక్కడుంటే ఇక్కడి నుంచి ఫోన్ ఎలా ఇస్తారు బావా? ఏంటి? ఇదేంటి? నా చావుకు ఎవరూ కారణం కాదు, ఒక్కరు తప్ప. ఆ ఒక్కరు మా అత్తగారు. లేదు గాని మీనా కనిపించట్లేదు.
మీనా నాతో ఉంటే చాలు. తను ఎక్కడున్నా వెంటనే నా దగ్గరికి పంపించు.